నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే అనేక విమర్శలు పొందుతోంది. సో ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి పథకాన్ని ఏదైతే అమలు చేసిందో నాటి నుంచి నేటి వరకు కూడా ఆటో డ్రైవర్లంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని మాకు సహాయం చేయండి, మమ్మల్ని ఆదుకోనంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి సందర్భం. సో నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో వాళ్ళందరూ కూడా శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. సో ప్రధానంగా వాళ్ళ డిమాండ్ని ముందు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణాన్ని తొలగించాలి, మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయంటూ కూడా వాళ్ళు శాంతియుత ధర్నా చేస్తున్నారు. కొంతమంది ఆటో డ్రైవర్లకు సంబంధించిన నాయకులు ఉన్నారు. సో ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? సో గతంలో ఎట్లుండే, ఫ్రీ పెట్టినాక ఎట్లుంది అన్న? ఇప్పుడు మేము ఒకటే అన్న కొట్లాడేది, మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మా ఆటో డ్రైవర్లకు జీవన ఉపాధి అనేది కోల్పోయాము. కనుక మాకు నెలకు 15,000 జీవన వృత్తి కల్పించాలని కోరుచున్నాము. మరి ముఖ్యంగా అదే కాకుండా మాకు ఒక ఈఎస్ఐ సదుపాయము, సంక్షేమ బోర్డు అలాంటివి కూడా కల్పించాలని ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాము. ముఖ్యంగా ఈ ఓలా, ఊబరు, ర్యాపిడో కూడా బైక్స్ కానీ ఇవన్నీ బంద్ చేసి గవర్నమెంట్ ఒక ఆపు తెచ్చి మమ్మల్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారు వేడుకుంటున్నాము. ముఖ్యంగా చాలా రోజుకు 1000-1500 చేసే మేము ఈరోజు ఒక 500 కూడా చేయలేకపోతున్నాము. కనుక మాకు ఒక ఈ గవర్నమెంట్ అన్న, మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న మమ్మల్ని డ్రైవర్లను గుర్తించి మాకు ఒక అవకాశం కల్పించి మా డ్రైవర్లందరినీ ఆదుకోవాలని కోరుచున్నాము. ఇది ఖచ్చితంగా గత పాలకులు, ప్రతిపక్షాలు, కేటీఆర్, కేసీఆరే ఆటో డ్రైవర్ల యూనియన్లతో ధర్నాలు చేస్తున్నారు అనేది అధికార పార్టీ చెప్తుంది. ఎంతవరకు వాస్తవం ఇందులో? లేదు, వాళ్ళు మాతో ఏం చేపిస్తలేము. మేము ప్రతిరోజు లాగానే మా వృత్తే ఆటో డ్రైవర్ కదా, కాబట్టి మేము ఒకరు చెప్తే చేసేవాళ్ళం కాదు. మేము కంపల్సరీ మాకు జీవనోపాధి పోయింది కాబట్టి మేము ధర్నాలు చేయడం అవుతుంది. అందరం కలిసి చేస్తున్నాము. మాకు ఎలాగైనా ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క ర్యాపిడో, ఓలా, ఊబర్లు బంద్ చేసి గవర్నమెంట్ ఆపు కనుక ఇస్తే కంపల్సరీ మేము చేస్తాం. ఫ్రీ బస్సు వల్ల కూడా మేము ఫ్రీ బస్సును బంద్ చేయాలని కూడా మేము కోరుకుంటలేము. ఈ యొక్క కంపల్సరీ మా డ్రైవర్లను గుర్తించి ఒక ఈఎస్ఐ కానీ, ఒక డ్రైవర్ల గుర్తింపు సంక్షేమ బోర్డు లాంటివి చేస్తే కనుక మాకు ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఎట్లాగైనా ఇలాంటి విమర్శలు చేయమని మేము కోరుతున్నాం. నెలకు 15,000 ఆర్థిక సాయం అడుగుతున్నారు. సాధ్యమవుతుందా? నెలకు 15,000 ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఇవ్వగలుగుతారా రాష్ట్ర ప్రభుత్వం? మేము ఇవ్వాలనే కొట్లాడుతున్నాం సార్, మేము ఇవ్వాలనే కొట్లాడుతున్నాము. వాళ్ళు మమ్మల్ని చర్చలు పిలుస్తామంటుండ్రు. నెల రోజుల నుంచి చర్చలు కూడా పిలుస్తలేరు. రవాణా శాఖ మంత్రి గారు పిలుస్తలేరు, రేవంత్ రెడ్డి గారు కూడా పిలుస్తలేరు. వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. మా అధ్యక్షులు గారు కూడా వెయిట్ చేస్తున్నారు. మీకు ఏమనిపించింది ఈ నెల రోజులల్లో ఫ్రీ బస్ పెట్టినాక ఎంత లాస్ అవుతారు మీరు? ప్రధానంగా రోజుకు 15 నుంచి 2,000 దాకా చేసుకునే మేము ఇప్పుడు రోజుకు 500 కూడా చేయలేకపోతున్నాం. దానివల్ల మా ఇంట్లో గడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కొంతమంది ఆటో డ్రైవర్లు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, సిటీ సరౌండింగ్లో అక్కడక్కడ బస్సులో వెళ్ళే వాళ్ళు బస్సులో వెళ్తారు, ఆటో వచ్చేటోళ్ళు ఆటోలు వస్తున్నట్టు కూడా కొంతమంది చెప్తారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అంట? ఇప్పటివరకు అయితే చాలామందికి ఇబ్బంది ఉంది. ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది ఉంది. ఇబ్బంది లేదని అనట్లేదు కానీ ఉంది, కానీ దానికి తగ్గట్టు లేదు. లాస్ట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే బైక్ వాళ్ళకు కూడా ఓలా ఊబర్ ఇచ్చారు. అసలు ఇంత ఓలా ఊబర్ బైక్ వాళ్ళకి లేదు, బైక్ వాళ్ళకి పెట్టారు. దానివల్ల ఉన్నది కూడా పోయింది ఆటో డ్రైవర్లకు. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా చెప్పుకునే పరిస్థితి ఉంది డ్రైవర్లది. వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఓలా ఊబర్ కూడా పిలిచి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది. మిమ్మల్ని ఏమైనా పిలిచే ప్రయత్నం చేసిందా యూనియన్? ఇంతవరకు ఎవరిని పిలవలేదు. ఏ యూనియన్ వాళ్ళని పిలవలేదు. గవర్నమెంట్ అదే కోరుతున్నాం మేము. ఫస్ట్ గవర్నమెంట్ కోరేది అది. మా యూనియన్ వాళ్ళని పిలిచి మా బాధలు తెలుసుకోవడానికే మేము ఇట్లా ధర్నాలు చేస్తున్నాం. చెప్తారు బాబా, ఇప్పుడు మీరు ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసిందా? మీరు ఎప్పుడైనా మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసి వినతి ఇచ్చారా? ఇప్పటివరకు అయితే మేమైతే కలవలేదు. కలిసినా కూడా ఎలాంటి స్పందన లేదు. మా కలవనికి కూడా అవకాశం ఇస్తలేరు వాళ్ళు. ప్రజా దర్బారాన్ని పెట్టిండ్రు కదా, అడిగి పోయినా కూడా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇంక మా పరిస్థితి ఇట్లా మారిపోయింది. వచ్చి ఒక నెల కాలే మా మీదనే పిడిగుద్దులాగా వేసేసిండు. ఆటో డ్రైవర్లకు అంతా ఆగం చేసి పడేసిండు. ఫ్రీ బస్ వల్ల సామాన్య మహిళలకు, సామాన్య రోజు పని చేసుకుంటే మంచి అయింది అంటున్నారు కదా, సో ఏం చెప్తారు? ఇప్పుడు ఆ మహిళలకు మంచి జరిగింది, కానీ మా ఆటో డ్రైవర్లకు కూడా మహిళలు ఉన్నారు కదా, మరి మా భవిష్యత్తు ఎట్లా, మా పిల్లల భవిష్యత్తు ఎట్లా, మా భార్య పిల్లలకు మేము ఎట్లా పోషించుకోవాలి? ఇప్పుడు మాకు కూడా ఉన్నారు కదా ఆడవాళ్ళకు పెట్టిన దానికి మేము వ్యతిరేకమేం కాదు, కానీ మా బతుకులు కూడా చూడాలి కదా. మరి మాకు ఎలాంటి జీవన వృత్తి లాంటిది ఏదైనా మాకు కూడా సాయం చేస్తే ప్రభుత్వం, దానికి మేము సంతోషమే. అలాంటిది ఏం చేయడం లేదు. నెల అయిపోయింది.
నెల అయిపోయింది, నెల రోజుల నుంచి ఎలాంటిది లేదు సమస్య. ఇప్పుడు మేము ఈఎంఐలు కట్టాలి, బండి ఇల్లు కిరాయి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు నెల అయిపోయింది, బండి ఆపుతాడు ఫైనాన్స్ అని. మరి ఫైనాన్స్ కట్టకుంటే బండి ఆగిపోతుంది. బండి ఆగిపోతే జీవితం మొత్తం పిల్లలు, భార్య పిల్లలు మొత్తం రోడ్డు మీద పడేటాయి. ఇంకా ఎలాంటిది లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా గురించి ఆలోచించి ఏదన్నా ఒకటి నిర్ణయం తీసుకొని మా జీవనోపాధి ఎట్లా మేము ముందుకు పోవాలన్నది మరి మా పరిస్థితి ఏంటనే ఏదైనా చేసి. ఇది ఉపాధి కోల్పోవడానికి కారణం 3-4 ఉన్నాయండి. ఓలా ఉంది, మన బైక్లలో వచ్చి కూడా దానికి ట్యాక్సీ ప్లేట్ లేదు, ఏం లేదు. మామూలు ఆ డ్యూటీ వేసుకొని వస్తాడు, ఇక్కడ వచ్చి డ్రాప్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఆటో వాళ్ళకి ఎంత దెబ్బ. అవి ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫ్రీ బస్సులు అనేది పబ్లిక్ అంతా ఫ్రీగా వెళ్ళిపోతుంటే ఇక మా ఆటోలలో ఎవరు ఎక్కుతారు? గతంలో కూడా ఈ ఊబర్, ఓలా ఇవన్నీ ఉంటాయి కదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు. బైకులు లేకుండే, బైకులు ఎన్నోతోన రేర్గా ఉంటుండే. ఇప్పుడైతే ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుండి బైకులది ఎక్కువ అయిపోయింది. ఎక్కడ ఉన్నా ఆగిపోయిన ఆటోలు అక్కడనే అడ్డల మీద ఆగిపోతున్నాయి. కాబట్టి ఆ బైకులను కూడా ఆపేయాలి, మాకు ఏదో ఉపాధి చూపించాలి. ఆపితే వాళ్ళు కూడా రోడ్డు మీద పడతారు కదా, వాళ్ళంతా చేస్తారండి. అది ఎల్లో ప్లేట్ చేయించుకొని మీరు నడపండి, ట్యాక్స్ కట్టండి గవర్నమెంట్కు, అట్లా నడపండి. కానీ వైట్ ప్లేటు జాబ్ చేసుకొని పార్ట్ టైం లాగా ఖర్చుల మందము, వాళ్ళకు ఏదో ఫుల్ బాటిల్ మందము చేసుకునే తోళ్ళు అది మొత్తం తిరుగుతుర్రు. ఇప్పుడు మా ఆటో వాళ్ళకు చాలా దెబ్బ. సో ఫస్ట్ ఎల్లో ప్లేట్ చేయించుకోమనండి, మాలాక ట్యాక్స్ కట్టమనండి, తిరగమనండి. అంతేగాని మా కడుపు కొట్టి వాళ్ళు వేసుకొని పోతే ఇప్పుడు మేమేం కావాలి? ఇవన్నీ ప్రభుత్వంలో మంత్రి దృష్టికో లేకపోతే ముఖ్యమంత్రి దృష్టికో తీసుకుపోయే ప్రయత్నం చేసిరా ఇవన్నీ? ఇప్పుడు ఈ ధర్నా ముఖ్య కార్యక్రమే అదే అన్నమాట. ధర్నా కార్యక్రమం అంటేనే ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోవాలి, ముఖ్యమంత్రి గారు చూడాలి, చూసి మా కడుపు ఆవేదన వాళ్ళు వినాలి, విని వాళ్ళు మాకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మా కోరిక. ఎవరు మాట్లాడతారన్నా? చెప్పు బాబాయ్, మీరు రోజు నడుపుతారు కదా, అప్పటికిప్పటికి చాలా ఘోరం అయిపోయింది. రోడ్డు మీద రోజు 1000 రూపాయలు చేసేది ఇలా 200 చేసే పరిస్థితి లేదు. దాని పరిస్థితి ఫ్రీ బస్ పెట్టుడు ఒకటి, ఈ ఓబర్, ఊలో, ర్యాపిడో బైక్స్ అయితే ఏవి ఉన్నాయో దాని ప్రభావం. మెయిన్ బైక్లు నిషేధించాలి. డిస్టిక్ బండ్ అంటే అందరూ వస్తున్నారు. గవర్నమెంట్ యాప్ పెట్టి మాకు కరెక్ట్ రేటు, ఈ యాప్లలో వచ్చే రేటు కూడా ఎట్లుందంటే ఒకసారి 10 రూపాయలు, ఒకసారి 7 రూపాయలు, ఒకసారి 8 రూపాయలు, వాళ్ళకి ఇష్టానికి ఇస్తున్నారు రేటు కిలోమీటర్. అట్లా కాకుండా ఒక నిర్దేశం రేటు, ఒక 10 రూపాయలు, 15 రూపాయలు ఒక రేట్ అనేది పెట్టి ఇవ్వాలి. అలాగే ఇష్టానికి ఒకసారి 5 రూపాయలు అంటారు, గిరాకున్నప్పుడు ఒకసారి 10 రూపాయలు అంటారు. అట్లా కాకుండా మాకు తగ్గ రేటు ఒకటి ఇవ్వాలి. ఓలా, ఊబర్ బైక్లను నిషేధించాలి. ఫ్రీ బస్ పెట్టుకొని అది గవర్నమెంట్ వైపు దానికి సంతోషం లేదు, కాకుండా మాకు నెలకు ఇంత జీవనభృతిలాగా ఇవ్వాలి. ఓకే, అది ఈ డిస్టిక్లలోనే ఎక్కువ ఇబ్బంది ఉంది అంటున్నారు, సిటీలలో ఏం లేదు అంటున్నారు, నిజమేనా? అది చాలా ఉంది సార్, చాలా ఉంది. సిటీలో చాలా ఇబ్బంది ఉంది. 80% అబోవ్ అయిపోయింది. ఈ ఫ్రీ బస్ వచ్చేటోళ్ళంతా 90% బస్సులు ఎక్కుతారు ఆడవాళ్ళు. ఇట్లా కొంతమంది ఇంట్లో ఆటో ఎక్కేటోళ్ళు బైక్లో వెళ్ళిపోతారు. ఈ బైక్ అనేది నిషేధిస్తే మాకు కొద్దిగా సేఫ్ అవుతుంది. దాని గురించి మాకు కొద్దిగా పెరిగిపోతుంది. ఓలా, ఊబర్, ర్యాపిడో మొత్తం బైక్లో అయితే ఖచ్చితంగా నిషేధించవలసింది. ఎక్కించుకొని పోతారు అన్న బైకులు. మా ముంగట కూడా ఆటోలు మేము చూసుకుంటూ కూడా వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం. మన జూబిలీ బస్ స్టాండ్ దగ్గర కూడా మా ఆటో వాళ్ళ మీదనే దాడి చేశారు బైకుల వాళ్ళు. మేము చూసాం ఆ విషయం కూడా. అట్లా మాకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. బైకులు, డిస్టిక్ బండ్లు మెయిన్ చాలా ఎఫెక్ట్ పడుతుంది అన్న. అసలు దందలు అయితే లేవు అన్న. ఇప్పుడు జీవనోభృతి కింద 12,000 అంటుంది కదా, 15,000 ఇవి మనం. ఇప్పుడు 15,000 లేక సంవత్సరానికి? నెలకన్నా, సంవత్సరానికి కదన్నా, నెలకు 15,000 సాధ్యమైంది అంటారా? బడ్జెట్ సరిపోతుందా? బడ్జెట్ సరిపోతుంది అని అంటే ఇప్పుడు 12,000 ఎట్లా ఒప్పుకుంటున్నాను మరి? సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. సంవత్సరానికి కదన్నా, నెలకు. ఇప్పుడు 2,500 అయితే మన ఇది ఇస్తుండు కదనా, ఈ పథకం ఇస్తుండు కదా. మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు మహాలక్ష్మి పథకం 2,500 ఇచ్చినప్పుడు మాకు ఇంకేంటి అన్న? ఇక మేము ఆటో నడుపుకుంటున్నాం రోజు అన్న, ఎంత కష్టం అవుతుంది. కిరాయి బండి అన్న, కిరాయి కట్టలేక, ఇల్లుకి వెళ్ళలేక, పిల్లలకు ఫీజు కట్టలేక చాలా ఇబ్బంది అవుతుంది. అది దృష్టిలో పెట్టుకోమనండి, ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయమనండి. మేమెందుకు రోడ్ ఎక్కుతాం మాకు న్యాయం చేసినాక? అంతే కదనా. ఇప్పుడు అందరికీ ఇప్పుడు 1,00,000 రూపాయలు జీతం చేసేటోళ్ళు అదే బస్సు ఎక్కుతారు, 2 రూపాయలు కూలి పని చేసుకుంటే వాళ్ళు అదే బస్సు ఎక్కుతారు. సరే, దానికి మేము వ్యతిరేకం కాదు.
మా గురించి ఆలోచించమనండి ప్రభుత్వాన్ని. మీరు కూడా చెప్పండి. ఈ ఫ్రీ బస్సు పక్కన పెడితే ఇప్పుడు మిగతా కూడా వాళ్ళు ఇండ్లు ఇస్తామన్నారు 2500 ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మహిళలకు కూడా వర్తిస్తుంది. సో అట్లే గ్యాస్ 500 అన్నారు, పెన్షన్లు అన్నారు. సో అన్నీ కూడా వర్తించేటివి ఉన్నాయి కదా. మీ అన్ని వర్తించేటివే ఉన్నాయన్నా. ఇప్పుడు 4 రోజులు అయిందన్నా, మాకేమన్నా వచ్చినాయన్నా? మీరే చెప్పండి అన్న, ఏమన్నా వచ్చినాయా? మాకు ఏం రాలే ఇంతవరకు. మీరే చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మేమన్నా బండి తీసుకొని పొద్దున మేము బండి తీసుకొని బయలుదేరుతానా, సాయంత్రం వరకు ఒక 200-300 కూడా చేయలేని పరిస్థితి ఉందన్న. మీరు నమ్మతారో నమ్మరో, మీరు తిరుగుతూ ఉంటారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. చూడండి ఒకసారి, మీరు ఆలోచించండి అన్న. మా గురించి కూడా మీరు ఆలోచించండి. చాలా ఇప్పుడు స్కూల్ పిల్లలను కొడుతుంటారు సార్. పిల్లలు 6 మంది కంటే ఎక్కువ ఉంటే చాలా నేస్తారు. ఇప్పుడు టార్చర్ అయిపోయింది. సికింద్రాబాద్ కమాన్ కాడ చాలా ఆపుతారు, మనలు చాలా కొడుతారు, 200 ఫైన్ వేస్తారు. మాకు ఈ ఫ్రీ బస్సులు వేసినా కానీ చాలా కష్టం అయిపోతుంది. 200-300 కూడా చేస్తలేము. గ్యాస్ కవర్ చేయాలన్నా కూడా జేబులోకి వెళ్ళి తీసిపోయేవాల్సి వస్తుంది. ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాము. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. జర ఏదో దయచూసి ప్రభుత్వం ఏదో ఒకటి ఆలోచించాలి కొంచెం అన్నా. మాకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి మీరు కొంచెం. ఇది మొత్తం మీద ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి, నువ్వు ఆటో డ్రైవరేనా సార్? సమస్య ఏముంది సార్, ఇంకా బతికే ప్రత్యామ్నాయంలో మాకు వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు. ఆటో డ్రైవర్లు మేము రోజుకు మా అయితే 1000 రూపాయలు సంపాదించుకొని బతికేవాళ్ళం. ఇప్పుడు 400-500 అయ్యే పరిస్థితి లేదు. ఎల్పిజి గ్యాస్ ఆటోలు కదా, ఇంకా ఎల్పిజి ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. అంటే ఇంట్లో పోయి ఏం చెప్పాలో చెప్పకూడదు అయిపోతుంది. ఎంత అయిందంటే ఒకప్పుడు 1000 రూపాయలు చెప్పేవాళ్ళం. కేసీఆర్ సార్ వచ్చినప్పుడు ఫస్ట్ 3 వీలర్కు ట్యాక్స్ తీసేసిండు. ఎంత అభిమానం అంటే ఇక ఆయన కొట్లాడి తెచ్చుకొని తెలంగాణలో బతుకుదేరు, మా బతుకులు మాకే లేకుండా అయిపోయింది. ఆలోచన కొట్లాడి తెచ్చుకుని తెలంగాణలో మళ్ళీ కష్టాల పాలు అయితే అనుకోలేదు. మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, టీఆర్ఎస్కు అమిత ప్రేమ కాదు. కాకపోతే మా బతుకులు అన్నీ ఏమైపోతాయి. కొన్ని లక్షల మంది డ్రైవర్లు అంటే వాళ్ళు వెంబడి ఒక 4-5 మందిని వేసుకుంటే కొన్ని లక్షల మంది ఉన్నారు కదా సార్. వాళ్ళందరి బతుకులు మా మీద ఎఫెక్ట్ కదా. కుటుంబం పెద్దగా నేను ఏం చేయదలుచుకున్నా, నా కొడుకుకు కాలేజ్ చదివిద్దాం అనుకున్నా, కాలేజ్ మానిపించేయాల్సి వచ్చింది. అమ్మాయి కాలేజ్ చేస్తుంది. ఇంకా నా భార్య 2 ఇళ్లలో పని చేసుకొని బతికే పరిస్థితి. అప్పుడు హైదరాబాద్లో బతకాలంటే ఒక 6000 నుంచి 7000 రెంట్ ఇల్లు కిరాయి ఉంటుంది. కొద్దిగా మా బతుకుల గురించి ఆలోచన చేయమని చెప్తున్నాం సార్కు. ఇదే మా రిక్వెస్ట్. నువ్వు కూడా ఆటో నడుపుతావు? నేను ఆటో నడుపుతాను. అప్పుడు దాకా నువ్వు తినలేదా? తెలుసు అండి. తిన్నావా? తినలేదు. 12 అవుతుందంటే కనీసం ఆటో నడిస్తే రోజు కిలో బియ్యం కొనుకొచ్చే పరిస్థితి మాది. అలాంటి ఆటోలే నడిపినప్పుడు మేము బియ్యం నేను చెప్తున్నా 2 రోజులే అన్నం తిన్నాను. నుంచి అన్నం తినలేదు. పిల్లలు ఉపాసం ఉన్నారు. మా భార్య ఇండ్లలో పని చేస్తుంది. నేను ఏం చేయాలి చెప్పండి? నేను చదువుకున్నా, అయినా నాకు ఉద్యోగం రాలేదు. బాబాయ్ చదువుకున్నా నేను డిగ్రీ 2024 ఏళ్ళ కింద డిగ్రీ కంప్లీట్ నాది. ఎందుకు డిగ్రీ చదువుకొని నువ్వు ఆటో డ్రైవర్ ఎందుకు మారినావు? ఎందుకు ఉద్యోగం రాలేదు? అప్పుడు నాకు ఉద్యోగం రాలేదు. మస్తు రిక్వైర్మెంట్ రాసిన, ఆర్టీసీ రాసిన, అన్నింటిలో రాసిన, రాలే. దొంగ ప్రభుత్వం కదా కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో రాలేదు. రాజశేఖర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రై చేయకపోయినావా? ఏజ్ దగ్గరకు వచ్చింది అట్లా. ఇప్పుడు మాకైతే చాలా ఇబ్బంది ఉంది సార్. ఇది ఏంటంటే నేను గౌరవించి మాట్లాడా వీళ్ళ లెక్క. నన్ను అరెస్ట్ చేసినా సరే, లైవ్ ఆడకపోయినా సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లంగా ప్రభుత్వం. ఎందుకు బాబాయ్? ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రిటైర్మెంట్ సార్, కొన్ని వేల మంది జీవితాలది ఆక్రోశం చనిపోయాడు ముక్కలుగా. ఎట్లా హెలికాప్టర్లో పెట్టి చంపేపించిండు. రాజశేఖర రెడ్డి మంచిగా చేసింది కదా, ఆరోగ్యశ్రీ కానీ అనేక పథకాలు, ₹2 కిలో చేసిన పాలన ఒక్కడే. కేసీఆర్ మంచి పాలన చేసిండు. కేసీఆర్ చేసిండు సార్. అంటే ఏం చేసి? కళ్యాణ లక్ష్మి అంటే పొరానికి ఉద్యోగం వచ్చిందా? బిడ్డకు ఉద్యోగం వచ్చింది? మా బిడ్డకు ఉద్యోగం రాలేదు. డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఏది రాలేదు. ఏం చేసిండే కేసీఆర్? ఏం చేసిన? ఎప్పుడు ఏం చేసిండు కేసీఆర్? ఒకటి మా అమ్మ పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తే సరిపోతుందా? నీ బిడ్డకు ఉద్యోగం వద్దా? చదువుకుంటున్నారండి వాళ్ళు. చదువు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి వచ్చింది? ఇవ్వలేదు. అదే అందరూ అన్నీ అమలు పడతారు కదా, అక్షరాలకు వచ్చుతాయి. మాది ప్రాసెస్ ఉంది అట్లా. అంటే ఏంటంటే ఇప్పుడు ఈయన చేసే వీళ్ళు వచ్చి 4 రోజులు అయింది కదా, 30 రోజులు అయింది. 30 రోజులనే మంచిలేదంటావా? ఏం బాగుందన్న, 10 రోజులు ఏర్పడ్డది. నీకు చెప్పు బాబాయ్, నీకేమనిపిస్తుంది? 30 రోజుల ప్రభుత్వం ఏమనిపించింది? 30 రోజుల ప్రభుత్వం అంటే ఈ బస్సు పెట్టి జర యాస్ట్ అయింది సార్.
కేసీఆర్ అన్నేలా మాటం చేసి మాకు నేను టీఆర్ఎస్ కార్యకర్తనే నువ్వు టీఆర్ఎస్నా? ఆ ఊళ్ళో చెప్తే ఒక ఇల్లు వెళ్ళాడు సింగడు ఎమ్మెల్యే ఇల్లు వెళ్ళాడు, ఎంపీ ఇల్లు మా ఊళ్ళో చూపెడతాను సగం కూలిపోయినాయి పాతిళ్ళు. బాబాయ్ బాగానే చేసిన కేసీఆర్ అంటాడు. ఇచ్చిండే ఊళ్ళకి పోదన్నాడు, తినలేదు తోలుకొని పోదన్నాడు. ఊళ్ళో బస్సు తప్పు పని చేసాడు రేవంత్ రెడ్డి. బస్సు పెట్టి సిగ్గు తప్పినోడు అని అడిగినాడు బస్సులను. లేని వాళ్ళకు ఆడవిలో కూలిపోయేటోళ్ళు కాకపోయేటోళ్ళకు పని అవుతుంది అంటారు కదా. వెళ్ళాడుతో మేము పల్లెటూరులో పని చేయలేము, ఈడికి పట్టణంకి వచ్చాను. మేము కూడా చేసినాం కదా పల్లెటూరులో. నాతో ఆటో ఉండేనా, నేను నాగలు బట్టి దున్నేటోనే, గుంటుకు కొట్టునే, గొర్రె కొట్టుని. ఇక సుఖ తప్పినాడు. మా మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్ట్ అన్నాడు కేసీఆర్. ఒక నీళ్ళు తేలేడు, ఒక సుక్క నీళ్ళు తేలేడు. సింగూరు ప్రాజెక్ట్ అన్నాడు. ఎడ తెచ్చిండే కేసీఆర్ మా జిల్లా మంత్రి. నీటిపారుదల హరీష్ రావు మా జిల్లా మంత్రి. సిగ్గు తప్పినాడు. ఒక లీకులు ఖమ్మం జిల్లాలో చేస్తా అంటాడు, నిజామాబాద్ జిల్లాలో అంటాడు, మహబూబ్ నగర్ తూమి ఇస్తాడు. ఒక్క సీటుకి వెళ్ళాడు ఆ జిల్లాలో. మరి ఉంచుకున్న పేర్లు ఆమె నిడిచిపెడితే గట్ల ఉంటుంది. మరి నా మెదక్ జిల్లాలో నీళ్ళు చేయాలి సింగూరు ప్రాజెక్ట్ నుంచి. మెడలో పుస్తలు తాడేస్తా, మెడల పుస్తలు తాడు కడితే మంచి కొట్టదు. మరి సరే కాంగ్రెస్ని గెలిపించుకున్నారు కదా, మరి ఇదేమైనా చేస్తా నమ్మకం? ఇస్తామన్నాడు మా జిల్లాకు. రేవంత్ రెడ్డి వచ్చాడు మా మెదక్ జిల్లాకు ఇస్తామన్నాడు. చూస్తాం ఈ 2 ఇస్తామన్నాడు. ఏమిస్తాను? సింగూరు నుంచి నీళ్ళు తెస్తా అన్నాడు. ఆయన కూడా చెప్పాడు కదా కేసీఆర్ తెస్తా అని. అరే 10 ఏళ్ల పాలన నీటిపారుదల శాఖ మంత్రి మావోడే, ముఖ్యమంత్రి మావోడే, చేయలేడు. ఈయన చేస్తానంటే నమ్మకం ఉన్నది. అరే ఒకసారి వేసి చూసిన మరేస్తామా అంటే జాడ ఆడవాడేస్తాం. మరి ఉంచుతామా మరా? నెల రోజులు అయింది కాంగ్రెస్ని గెలిపించుకున్నాము, వీళ్ళంతా మా ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకి వేసిన రేవంత్ రెడ్డి అంటారు కదా. సో నిజంగా కాదంటారా? ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి వెళ్ళేదంటారా? అది కంపల్సరీ వేసిండు. మరి చిక్కు తప్పిన కూడా అడిగినాడు పిరి బస్సు పెట్టమని. కేసీఆర్ మందిని దోక చేస్తున్నా నిన్ను గెలిపించారు. లేకపోతే నువ్వు పిరి బస్సు పెడతాను నేను కూడా వేసిన కాంగ్రెస్. నా ఆటోలో కాంగ్రెస్కే ప్రచారం చేసిన నేను. పట్టి విక్రమార్క ఫోన్ నెంబర్ కూడా ఉన్నది నా దగ్గర. మరి చిక్కు తప్పిన వాళ్ళకి గీ పద్దు పెట్టుకొని మందం చేసుకొని మా జిల్లాలో ఒక సుక్కలు ఇల్లు లేకపోతే ఆటో పట్టిన ఇంకా చేసుకుంటాడు ఆటో చేస్తాను. మరి కేసీఆర్ అసలు చింగూరుకు నీళ్ళు చేస్తాడని అప్పుడు నాగల్ గుర్తు మీద మెదక్లో కరణం రామచంద్రరావు చచ్చిపోగానే శిశేందర్ రెడ్డి నీళ్ళు చేస్తాం చింగూరు నుంచి మేము మెదక్ జిల్లాకు మొత్తం నీళ్ళు వాస్తా అంటే అలా ఉనాతం గెలిపించడం. నాగల్ గుర్తు శిశేందర్ రెడ్డి ఇప్పటికున్నాడు ఈ టీఆర్ఎస్ పార్టీని. కాంగ్రెస్ గెలిపించినా కూడా సేమ్ కేసీఆర్ లెక్కన అయినట్టవా? వాళ్ళు కేసీఆర్ లెక్కనే రేవంత్ రెడ్డి కూడా అట్లా అయినట్టవా? రేవంత్ రెడ్డి అట్లా అయినా అంటే మా నీళ్ళు మా మెదక్ జిల్లాకు నీళ్ళు తెస్తాడు. చూస్తాం ఈసారి. మరోసారి అంటే దాన్ని ఎలా కొడతాం మెదక్ జిల్లాకు. మరి ఆటో వాళ్ళకి ఇప్పుడు మీకేమైతే మంచి ఉంటుంది అంటావు? ఆటో డ్రైవర్లకు ఆటో బస్ బంద్ చేయని ఆడోళ్ళు కూడా తిడతారు. చీకలు పట్టుకొని చంపుతారు, చీకలు పట్టుకొని గుద్దుకుంటారు. ఎందుకు గుద్దుకుంటారు ఆడోళ్ళు? జాగలేక ఆయన జాగ ఉన్నదా ఇట్లా 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 పట్టి ఏమైంది? అదేమైంది? సీట్ల మీద ఆడవాళ్ళు కూర్చుంటారు, తిడతారు. అట్లా సపరేట్ సీట్లు పెట్టాలంటావు? మొగల సీట్ల మీద కూర్చోవద్దు ఆడవాళ్ళు. అప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్కటి 50,000 లక్ష రూపాయల జీతం చేస్తుంది. అది కూడా తెలంగాణ మెదక్ పెద్ద శంకరపేట మండలం మెదక్లా. నీకు తెలుసా? నీకు నువ్వు చూసుకో. మరి ఆటో డ్రైవర్ల ప్రధాన సమస్య ఏంది? మీ డిమాండ్స్ ఏంది? నా పేరు చిన్న బాలనరసింహ, BRTU ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలో ముందుకొచ్చింది. దాంట్లో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం అనేది మొట్టమొదటిగా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఈ రోజుకు కరెక్ట్ 1 నెల రోజులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అంటే రేపు అంటే 8వ తారీఖు డిసెంబర్ 8వ తారీఖు నాడు మధ్యాహ్నము ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఫ్రీ ప్రయాణం పేరుతోటి మొదలుపెట్టారు. అయితే మేము అంతా ఒక ఆటో డ్రైవర్లం కనుక రాష్ట్రంలో 15 లక్షల ఆటో డ్రైవర్ కార్మికులు ఉంటారు. ఒక ఇంట్లో 4 ఉంటారు. అట్లా లెక్కలు చూసుకుంటే దాదాపు 30-40 లక్షల మంది ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ రోజువారీగా 1000 నుంచి 1500 సంపాదించుకొని ఇంటికి పోయేవాడు. ఈరోజు 1000 రూపాయలు కాదు 200 కూడా సంపాదించుకునే పరిస్థితి చూస్తున్నాం. మా ఆటో డ్రైవర్ల పరిస్థితి రోడ్డు నేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము మొరబెట్టుకుంటున్నాం. అయ్యా నువ్వు మహిళలను ఆర్టీసీ బస్సులో ఫ్రీగా కావచ్చు, లేకపోతే ఇంకా ప్లేన్లలో కావచ్చు, ఫ్లైట్లలో కావచ్చు తిప్పుకో, మాకు ఏం అభ్యంతరం లేదు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఫ్రీ ప్రయాణానికి మేము వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు. దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆర్టీసీ బస్సులలో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ప్రయాణాన్ని, మహిళలకు ఫ్రీ ప్రయాణాన్ని వ్యతిరేకించట్లేదు. మా ఆటో డ్రైవర్ల బతుకు తెరువు పోయింది కనుక మేము రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నాం. అందుకని మేము రోజుకు 1000 నుంచి 1500 రూపాయలు సంపాదించుకునేది. అందుకోసం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మేము ఏం కోరుతున్నామంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు రోజు 1000 రూపాయలు చొప్పున మేము సంపాదించుకున్న వాళ్ళం ఇంటికి తీసుకుపోవాలం. గ్యాసు, పెట్రోల్ అన్ని పోగా మేము ఇంటికి తీసుకుపోయేది. కనీసం ఈరోజు 200 కూడా సంపాదించుకొని గ్యాస్, పెట్రోల్, డీజిల్ పోసుకోలేని పరిస్థితి మాది ఉంది కనుక మేము రోజుకు 500 రూపాయల చొప్పున నెలకు 15,000 రూపాయలు మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా జీవనోపాధి పోయింది. మా ఆటో డ్రైవర్లు అంతా రోడ్డున పడ్డారు. మా ఆటో డ్రైవర్ల పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చారు కనుక మేము రెక్కాయితేనే కానీ డొక్కాలనేటువంటి పరిస్థితి మాది కనుక దయచేసి రేపటికి కరెక్టు మాకు నెల రోజులు అవుతుంది. ఈరోజు నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు. రేపు 8వ తారీఖు అంటే డిసెంబర్ 8వ తారీఖు నాడు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం పెట్టినావు. దాదాపు రాష్ట్రంలో ఆటో వాళ్ళంతా కూడా ఆటో వాళ్ళకు సంబంధించినటువంటి విషయం కనుక ఆటోలో 80% 90% మహిళలు కూర్చున్న వాళ్ళు. ఎందుకంటే కూలీలు ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉంటారు, కంపెనీలకు పోయేటువంటి లేబర్ ఉంటారు. అనేక మంది మహిళలు ఆటోలలో పోతూ ఉంటారు. జెంట్స్ వరాన్ని మీరు అడగొచ్చు, కొంతమంది అడుగుతున్నారు. అయ్యా జెంట్స్ బైకులలో పోతారు, కార్లలో పోతారు. మగవాళ్ళు అనేక పద్ధతిలో వాళ్ళు ట్రాన్స్పోర్టింగ్ కంపెనీలో కానీ డ్యూటీ కార్డుగా పోతారు. ప్రధానంగా ఆటో వాళ్ళు ఆటోలనే మహిళలు ఎక్కే తిరిగేటువంటి పరిస్థితి. 80% 90% మహిళలే ఆటోలో కూర్చుంటారు. మా ఆటో బతుకుదేరి పోయింది కనుక మేము రోజుకు 500 చొప్పున నెలకు 15,000 రూపాయలు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మా న్యాయమైన డిమాండ్. ఇది మొత్తం మీద ఆటో డ్రైవర్లంతా కూడా వాళ్ళ యూనియన్ తరఫున ధర్నా చౌక్ వద్ద మాత్రం శాంతియుతంగా వాళ్ళు ధర్నాలో కూర్చున్నారు. మాకు నెలకు 15,000 రూపాయలు జీవనభృతిని కల్పించాలి, మా యొక్క బతుకులు మార్చాలి. ఇప్పటికీ దాదాపు నెల రోజులు అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల రోజుల పాటు మా బతుకులు ఆగమని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక మరికొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళ యూనియన్ కూడా ఇప్పటికే ఒకసారి మనం చూస్తూ ఉన్నాము. ఇక వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు, శాంతియుతంగా వాళ్ళ ధర్నా కొనసాగుతుంది. ఉదయం మొదలైనటువంటి ఈ యొక్క ధర్నా కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే కొంతమంది ప్రముఖులు ఈ యొక్క ధర్నాలో పాల్గొంటున్నారు. ఆటో డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు సంబంధించిన యూనియన్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లంతా కూడా కనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ బండ్లకు కిస్తులు కట్టలేకపోతారు, ఇంట్లో కిరాయి కట్టలేకపోతారు, పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నారు, ఇంట్లోకి దినుసులు తెలియకపోతున్నారు. ఎలాంటి ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం ఇప్పటికీ నెల రోజులనే చూస్తున్నాము. ఇంకా రానికి ముందు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరు ఏం చెప్పలేము. అందుకే మా గవర్నమెంట్ మేము కోరుతామంటే ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు నెలకి ఏం జీవనోపాధి చూపిస్తారో చూపించాలి. నెలకు మేము జీవనోపాధి కోరుతున్నాం, మాకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వండి. మిగతా మేము అట్లా ఇట్లా కారోబార్ చేసుకొని ఉంది అయినా కాడికి చేసుకొని బతాము. మా బండ్ల తిరుగు ఏ ట్రాఫిక్ వాళ్ళు కానీ ఎవరు కానీ రావద్దు. ఎందుకంటే ఆ చాలాను కొడితే మేము ఇచ్చే పైసలు కూడా వాళ్ళకే పోతున్నాయి. చాలా నో పార్కింగ్ 300-400 రూపాయలు చాలా వస్తుంది. 1,300 నో పార్కింగ్లు వస్తాయి. రాంగ్ రూట్ వస్తే దానికి 1,200-1,300 దాకా దానికి కొడుతున్నారు. ఏ కాకిషెట్ లేకపోతే కొట్టుడే. దేనికి మమ్మల్ని ప్రాబ్లంలో పెట్టి మీరు అమ్ముతున్నారు. ఇలాంటివి రాకుండా చూసి మా జీవనోపాధి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చేయాలి, మా జీవనోపాధి చూపించాలి. నెలకి 15,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు. కానీ 12,000 కాదు, నెలకు 15,000 రూపాయలు ఇస్తేనే ప్రతి ఒక్క డ్రైవర్ బతకగలుగుతాడు, ప్రతి ఒక్క జీవనోపాధి పొందుతాడు. ఏమనిపిస్తుంది, ఏం తిప్పలు అవుతున్నారు? ఏం తిప్పాలంటే ఇప్పుడు మాకు చాలా రోడ్డు మీద బతుకు అయిపోయింది. ఇన్ని రోజులు అంటే మాకు మంచిగా రోజుకో 1,000 రూపాయలు 1,200 తీసుకొని పోయేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు మొత్తం రోజుకు 30 రూపాయలు కూడా మిగులుతాడు. నేను రోజుకు మంది ఇంటికి రాయం కట్టాలా, పిల్లలు పాల ప్యాకెట్లు ఏం తేవాలా. కానీ మాకు ఈ తెలంగాణ ఉన్న రోజులు అయితే మాకు ఎలాంటి దోకలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటే వచ్చిందో గెలిచిందో కానీ ఇంత దారుణంగా అయితే మాకు మా ఆటో మీద పొట్టగొడతానే మాకు ఏం అనుకోలేదు. కాకపోతే ఇదివరకు కాంగ్రెస్ వచ్చినా కూడా కొంత మంచిగానే నడిచింది అప్పుడు కూడా. అదే కాంగ్రెస్ వస్తే మనం చెప్పి టీఆర్ఎస్ రావాలని చెప్పి అప్పుడు కూడా కొట్లాడి టీఆర్ఎస్ వచ్చింది. వాసన చెప్పంటే మనం తెలంగాణ కేసీఆర్ మాత్రం నాకు రైతు బంధు మంచిగానే నెలకు 4 నెలలకు 10,500 ఇచ్చిండు. నాకు ఎప్పుడైనా అవి పైసలు రాగానే ఈ కాలేజ్ ఫీజు కట్టుకున్నా. ఇన్ని రోజులు ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన వచ్చిండు. 10 సంవత్సరాలు మంచిగానే పడ్డాయి. 10 ఏళ్ళ నుంచి పిల్లలు ఇప్పుడు చదువు అయిపోయింది. ఇంకో ఈ సంవత్సరం అయితే అయిపోతుంది.
కాకపోతే ఇప్పుడు కట్టాలని ఇంకొక ఈ సంవత్సరం అయితే అయిపోయి ఫీజు కట్టమని నేను చెప్తాను. ఫీజు కట్టమంటే ఇప్పుడు ఆటోలో కిరాయే లేదు, ఇప్పుడు ఫీజు ఎడికెళ్ళి తెచ్చి కట్టాలి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిండు ఏమంటే వచ్చిందో నాకైతే మొత్తం ఇంటికి కూడా పోతాను కూడా నాకు వచ్చం అయితే లేదు. రోడ్డు మీద రోజు 5 రూపాయలు పోయినా తింటున్నా. పైసలు లేదు ఏం చేయాలి? ఇంటికి తీసుకోపోదానికి కూడా పొద్దుగా పాలు పాయి చేద్దాం అంటే 30 రూపాయలు హాఫ్ లీటర్ తెచ్చుకుంటున్నా అంతే. కాకపోతే మాకు ఈ గవర్నమెంట్ మాత్రం మాకు ఎలాంటి అయినా మాకు సాయం చేయాలి. సాయం చేయని అయితే మాకు పరిస్థితి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇది మాకు. కాకపోతే ఇంత అన్యాయంగా అయితే ఏ ప్రభుత్వం లేదు. ఇప్పుడు మాకు ఈ పార్టీతోనే సంబంధం లేదు మాకు. నేను ఊరి నుంచి వచ్చిన, ఇక్కడ ఏమి లేదు. ఊరు నుంచి వచ్చిన మాది గుండాల మండలం, మాది గుండాల నుంచి ఊరు నుంచి వ్యవసాయం చేస్తే మిగులుతలేదు అని చెప్పి ఆటో వచ్చి వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటా ఆటో నేర్చుకొని ఆటో కొనుక్కొని పిల్లలు చదివించిన. నాకైతే ఏం చదువు అయితే రాదు, ఇంతవరకు పల్పం బట్టి రాలే. చిన్నప్పుడు జీతం ఉండి బతికింటే వచ్చిన. ఇప్పుడు వచ్చైతే ఆటో నడుపుకున్నా. కాకపోతే రోజుకు పిల్లలు పోషిస్తున్నా, ఇంత 15 మిగులుతున్నాయి. పిల్లలు ఇంతవరకు చదువుకుంటూ వచ్చారు. ఇప్పుడైతే బయటపడిగా 10 ఏళ్ళ నుంచి అయితే కేసీఆర్ మాకు రైతు బంధు చేస్తుండు. నాకు వచ్చే ఆటో కిరాయి రోజుకు 1000-1200 మాత్రం మిగిలినాయి. ఇప్పుడు మాత్రం ఈ నెల రోజుల నుంచి వెళ్ళి ఇంట్లో తీసుకోవట్లేదు. రోజు నా భార్యతో రోజు కొట్లాట, రోజు పంచాలి. ఫీజు కట్టాలి ఏడికెళ్ళి తేవాలి. ఇందులో రైతు బంధు పడుతుంది అనుకుంటే రైతు బంధు కూడా పడలేదు. అది వస్తే కడతామని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మాకు నెలకు 15,000 రూపాయలు మాకు సాయం చేయాలి. సాయం చేయకపోతే మాత్రం మా ఆటోలు అందరూ మాత్రం ఎవరు ఇక ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. అసలు నువ్వు కూడా ఆటో నడుపుతావా? ఆటోనే నడుపుతున్నావు? నేను నడిపే దాదాపు 2011 నుంచి. ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టినాక ఎట్లుంది? అసలు ఈ గవర్నమెంట్ ఫామ్లో రావాలని చెప్పేసి అసలు ఇట్లాంటి మహాలక్ష్మి అంటే పథకంలో ఒక బస్సు ఫ్రీ అనేది పెట్టకూడదు. వాళ్ళకి ఏదన్నా వేరే ఇంకో పథకం పెట్టుంటే బాగుంటుండే. పోయి మా ఆటో వాళ్ళకే ఎసరు పెట్టిండు ఆయన ఆ గవర్నమెంట్. అట్లాంటి స్కీమ్ పెట్టకూడదు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల లేనోళ్ళు ఉంటారు, కొంతమంది పనికొయ్యేటోళ్ళు, వాళ్ళకు ప్లస్ అవుతుంది కదా. ప్లస్ అయితే అంటే ఇప్పుడు మీరు అడిగింది కరెక్టే. ఇప్పుడు ప్లస్ మైనస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక లేడీస్ ఉన్నారు, ఆమె 50,000 జీతానికి వెళ్తుంది, 70-80,000 అంటే దాదాపు 1,00,000 రూపాయలు జీతానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. దేంట్లో అంటే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మిడిల్ అంటే లేని వాళ్ళు కూడా ఉన్నారు, అంటే చిన్న నుంచి హై రేంజ్ వరకు ఉన్నారు. దీంట్లో అందరూ బస్సుకి వెళ్తున్నారు. అలా కాకుండా ఇచ్చిన వాళ్ళకు కూడా బస్సు ఫ్రీ పెట్టడం ఏంటంటే స్టూడెంట్స్కో ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకు అలా పెట్టి ఉంటే మనకు ఎంతో అంతో ఆటో వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ అనేది ఉండేది. అలా కాకుండా అందరికీ ఫ్రీ అంటే ఈ ఆటో ఎక్కే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఆ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఎంతో అని మీరు నమ్మరో కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఒక మేడం నేను పిలిచిన, ఏంటి మేడం ఇంతసేపు నిలబడ్డారు వచ్చి కూర్చోండి అంటే ప్రతిరోజు 30 రూపాయలు ఇచ్చేది షేరింగ్లో. గంట సేపు నిలబడ్డదా అని అయినా ఆమెకు జీతం ఎంత? 1,00,000 రూపాయలు. ఆమెకి 97,000 ఆమెది. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆమె. గంట సేపు వెయిట్ చేసి బస్సు ఎక్కెళ్ళిపోయింది ఆమె. నేను ఫ్రీ బస్సు నేను 1.5 సేపు నేను స్టాండ్ మీద నిలిచి ఉన్నా. నేను నా దాంట్లో 4 ఎక్కిర్రు. ఆ 4 కోసం నేను నా వెనక దాదాపు 40 బండ్లు ఉన్నాయి. అంటే ఒక్క రౌండ్ వచ్చేసరికి దాదాపు 300-400 చేయట్లేదు. నా 300-400కే ఆ బండిలో గ్యాస్కో డీజిల్కో పెట్రోల్కో సరిపోతుంది. మరి బండి ఫైనాన్స్ మనం ఎట్లా తీసుకొస్తాం కదా. మరి వాళ్ళకు కూడా మనం వాళ్ళకి ఎలా కట్టాలి, ఎలా మెయింటైన్ చేయాలి, పిల్లల చదువు, ఇట్లా మళ్ళీ ఇంట్లో సంసారం పోషించుకోవాలి, ఇళ్ళ కిరాయిలు మనము ఎలా తీయాలన్నా? ఈ గవర్నమెంట్ పోయి మాకే డ్రైవర్లకే సరిపెట్టాలన్నా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది ఇట్లా చాలామంది యువకులు చదువుకున్న వాళ్ళు కూడా ఆటో డ్రైవర్లుగా మారారు. వీళ్ళు కూడా నిరుపేదలే. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిరుపేదల కోసము ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ బస్సు ఉన్నదో ఈ ఫ్రీ బస్సును చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు అనేది ఆటో డ్రైవర్ల బాధ. సో 97,000 1,00,000 జీతం ఉన్నామే కూడా గంట సేపు వెయిట్ చేసి ఫ్రీ బస్ అని ఆ బస్సు ఎక్కిపోతున్నాడు కానీ ఆటో ఎక్కలేదట. సో నిజంగా అట్లా జిఎస్టీ పేయర్స్ ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో 1,50,000 ఇక 2 లక్షల జీతాలు తీసుకుంటుంటారో వాళ్ళు నిజంగా సిగ్గు శరం ఉంటే ఈ ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టదు. ఆ ఫ్రీ బస్సును యూజ్ చేసుకోకుండా ఈ ఆటో డ్రైవర్లు ఆటో ఎక్కురు. అవసరమైతే అదే ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకొని ప్రయాణం చేయరు కానీ లక్షల జీతాలు తీసుకొని ఇక ఫ్రీగా ప్రయాణం చేస్తే మీ అంతా ఇక చెత్త వేస్ట్గా ఎవడు ఉండడు అనేది
నా ఒపీనియన్ పర్సనల్గా. కానీ నిజంగా నా బాధ అనిపిస్తున్నది. ₹1,00,000 జీతం తీసుకుంటే కూడా మీ ఆటో ఎక్కకుండా ఫ్రీ బస్ కోసం గంట సేపు వెయిట్ చేస్తున్నారంటే ఇది నిజంగా బాధ. అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకం ఏదైతున్నదో నిజంగా పేదల కోసం పెట్టింది. మీలాంటి మీ కుటుంబాల్లో కూడా మహిళలు ఉంటారు, వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో ప్రయాణించడానికి కోసం పెట్టారు. కానీ ఇది చాలా వరకు కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో మీ బాధ నాకు బాగా అర్థమైంది. కానీ ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి? మీరు ఏ సాయం కోరుకుంటున్నారు? ఇప్పుడు అతను ఆటో డ్రైవర్లకి ప్రతి నెల 12,000 రూపాయలు ఉపాధి ఇస్తా అని చెప్పేసి ఆయనే అని చెప్పడం జరిగింది. అలా కాకుండా ప్రతి నెల మాకు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లకి 15,000 ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. మేము మహిళలకు ఉచితంగా బస్సు పెట్టకండి అని చెప్పేసి మేము వాళ్ళకు వ్యతిరేకం కాదు. మా ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం ఏంటంటే మా పొట్ట మీద కొట్టండిగా మాకు ఏమన్నా ఉపాధి కల్పించండి అని చెప్పేసి కొట్లాడుతున్నాం తప్ప మీరు బస్సులు పెట్టకండి వాళ్ళ వాళ్ళకు ఇది చేయకండి అని చెప్పేసి వాళ్ళకు కొట్టడం లేదు. మాకేందంటే మాకు ఒక ఉపాధి అనేది చూపెట్టండి అని చెప్పేసి కొట్లాడుతున్నాం. నిన్నదాకా మొన్న ఆయనకి ఒక నెలలనే 2 డ్రైవర్లు చనిపోయారు. అంటే బండి మెయింటెనెన్స్, బండి కిరాయిలు కానీ లేదంటే వాళ్ళు ప్రతి నెల కట్టుకోవడం కానీ ఇంట్లో కిరాయిలు కానీ పిల్లల చదువులు కానీ ఒక్కొక్క నెలలనే 2-3 చనిపోతే ఇంకా 2-3 నెలల్లో ఎంతమంది చనిపోవాలి? అంటే ఈ ప్రభుత్వం ద్వారా దాదాపుగా ప్రతి ఒక్క డ్రైవర్లకి వాళ్ళే కదా బాధ్యత తీసుకోవాల్సింది. ఇది కరెక్ట్ కాదు కదా వాళ్ళది. సో అలా కాబట్టి మాకేంటంటే ప్రతి నెల 15,000 రూపాయలు ఉపాధి కల్పాలని చెప్పి మేము ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. సో ఇది మొత్తం మీద ఆటో యూనియన్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లంతా కూడా ధర్నా చౌక్ వద్ద వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తారు. ప్రధానంగా మాకు నెలకు 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు. ఫ్రీ బస్సు వల్ల చాలామంది పేద మహిళలకు అది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్గా మా కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఫ్రీ బస్సును ఒక్కొక్కసారి సందర్భాల్లో ఉపయోగించుకుంటారు. కానీ లక్షలు జీతాలు తీసుకుంటున్నటువంటి కొంతమంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఫ్రీ బస్సును ఉపయోగించుకోవద్దు. మాలాంటి ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేసి మా ఆటోలో ప్రయాణిస్తే మాకు కొంత మెరుగుంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం మాకు నెలకు 15,000 రూపాయల ఆర్థికంగా మమ్మల్ని ఆర్థికంగా మాకు సహకరించాలి, ఆర్థికంగా మాకు సహాయం చేయాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది. సో చూద్దాం. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే అనేక విమర్శలు అయితే పొందుతుంది. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల నుంచి అయితే మొదటి నుంచి విమర్శలు పొందుతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ విమర్శల్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది, మరి ఆటో డ్రైవర్లకు ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వబోతుంది అనేది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.